హలో దోస్తులు, ఎలా ఉన్నారండి? ఫిష్ కర్రీ ఇంకో స్టైల్లో చేయడానికి మేము ముందుకు వచ్చానండి. పొయ్యి మీద కుండ పెట్టుకొని నూనె పోసుకొని పోపు గింజలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత ఆనియన్ ముందుగానే కాల్చి పెట్టుకొని పేస్ట్ పట్టుకున్నాను. బాగా 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. తర్వాత పసుపు, మెంతు పొడి చిటికెడంతా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. తర్వాత అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కారం తగినంత కారం వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఒక్కసారి కలబెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత చేపలు వేసుకోవాలండి. చింతపండు రసం ముందుగానే తీసి పెట్టుకున్నానండి. ఆ రసం పోసుకోవాలి. ఒక్కసారి కలబెట్టాక పైనుంచి కొత్తిమీర వేసుకోవాలండి. ఒక్కసారి మూత పెట్టుకొని ధనియాల పొడి వేసుకోవాలండి. పొంగొచ్చి ఉడికేటప్పుడు మెల్లగా కలబెట్టుకోవాలండి. బాగా మరిగేటప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, ఫిష్ మసాలా వేసుకోవాలండి. మన అమ్మమ్మ కాలం నాటి కుండలో వండితే ఎంతో టేస్టీగా ఉండేది కదండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి మెల్లగా కలబెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.